గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎల్పిఎం జనరేషన్ కోసం తెలుసుకుందాం. ఎల్పిఎం జనరేషన్ జనరల్ గా మనం టైం టేకింగ్ ప్రాసెస్. అది మాన్యువల్ గా చూసుకున్నా మనం నేర్చుకోవాలన్నా ఒక 2 అవర్స్ 3 అవర్స్ వీడియో చూసి నేర్చుకోవాలన్నా 2 అవర్స్ 3 అవర్స్ అనేది ఉంటుంది. అలాగే ప్లగిన్ లో చేయాలన్నా ఒకసారి ప్లగిన్ జనరేషన్ కనుక మనం ఎల్పిఎం మన విలేజ్ షేప్ ఫైల్ ఒక 3000 ఎల్పిఎంస్, ఒక 5000 ఎకర్స్, మోర్ దెన్ 1000 ఎకర్స్ ఉంటే మనకి జనరేషన్ అనేది హ్యాంగ్ అయిపోయి సిస్టమ్ ఒక 6 అవర్స్ పడుతుంది. సో ఆ 6 అవర్స్ పట్టే జనరేషన్ ని మనం అత్యంత ఆ, తక్కువ టైంలో మనం చేయగలం. ఒక సింపుల్ స్టెప్స్ స్క్రిప్ట్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత టైం అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఎంత స్పీడ్ గా ఒక 6 అవర్స్ ప్లస్ పట్టే వర్క్ ని మనం ఎంత స్పీడ్ గా జనరేట్ చేసుకుంటాం అనేది ఈ రోజు మనం ఒకసారి చూసుకుందాం. ముందుగా మన షేప్ ఫైల్ అనేది లోడ్ చేసుకుంటాం. విలేజ్ షేప్ ఫైల్ అనేది. సో ఇది నా విలేజ్ షేప్ ఫైల్ 3658 ఎల్పిఎంస్ ఉన్నాయి. సో ఎకర్స్ కూడా నియర్లీ 4500 ఎకర్స్. సో ఇది మనం జనరల్ గా ప్లగిన్ లో జనరేట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ లో మనకి నియర్లీ 6+ అవర్స్ పడుతుంది. సో ఆ 6 అవర్స్ ప్లస్ టైంలో మనం ఐడియల్ గా ఉంచాలి. క్యూజెస్ ని డిస్టర్బ్ చేసిన సిస్టమ్ ఎక్కువ ఏ లోడ్ వేసినా ఖచ్చితంగా అది హ్యాంగ్ అయిపోయి క్యూజెస్ నాట్ రెస్పాండింగ్ అన్నది వచ్చి క్యూజెస్ క్రాష్ అయిపోతుంది. సో అలా కాకుండా వేరే ప్రాసెస్ లో మనం జనరేట్ చేయొచ్చు. ఎలాగో చూసుకుందాం ఒకసారి. అలాగే దీంతో పాటు మనం టోపో లేయర్స్ అన్ని వేసేసుకోవచ్చండి. సో మొత్తం మనం లైన్, పాయింట్, పాలిగాన్ అన్ని వేసేసుకున్నాం. సో మనం మామూలుగా ఇక్కడ కనుక జనరేషన్ కనుక ముందుకెళ్తే అది ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి ఒక మోర్ దెన్ 6 అవర్స్ పడుతుంది. మాన్యువల్ ప్రాసెస్ లో అయినా నియర్లీ 2 అవర్స్ పడుతుంది. నేను మాన్యువల్ ప్రాసెస్ లో నేను చేసినప్పుడు నియర్లీ 4 అవర్స్ పట్టింది. ఒకసారి దాన్ని అవుట్ ఫైల్ చూపిస్తాను. సో మాన్యువల్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసేసి ఆ టెక్నిక్ చేసిన మనం క్లిప్పింగ్ కానీ ఏమైనా చాలా టైం అనేది తీసుకుంటది. చూడండి ఇక్కడ 4 hours 11 minutes అనేది పట్టింది ఆటోమేషన్ చేసినా సరే. సో అంతకంటే తక్కువకి మనం ఇంకా తగ్గించవచ్చు. అది ఎంత అన్నది ఇప్పుడు చేసి చూపిస్తాను. సో దీనికి నేను పైథాన్ స్క్రిప్ట్ తో చేశాను. మోడల్ జనరేషన్ లో కూడా చేసాం. అలాగే నా పాత ప్లగిన్ ఎంఓజీ ప్లగిన్ లో కూడా దీన్ని కంపైల్ చేశాను. సో అన్నిట్లోనే ఒకసారి చూసుకుందాం ఒకసారి. సో ఈ విధంగా మోడల్ అనేది మొత్తం అంతా ఆటోమేట్ చేశాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. సో ఎల్పిఎం బౌండరీ సైడ్ విలేజ్ నేమ్స్ పడాలి కదండి ఎల్పిఎం లో అది. సో స్టార్ట్ చేస్తాం. సో ఒక 6+ అవర్స్ పట్టే వర్క్ మనకి ఎంతసేపట్లో అవుతుందో చూడండి ఒకసారి. కింద టైం చూడండి 5:43. జస్ట్ మనకి అవర్స్ పట్టే వరకు జస్ట్ 32.16 seconds లో కంప్లీట్ అయింది చూడొచ్చు స్క్రీన్ లో. సో జస్ట్ 32 seconds లో మనం కంప్లీట్ చేసుకున్నాం. సేమ్ మనకి అదే అవుట్పుట్ అండి. స్క్రీన్ మీద చూడొచ్చు. నోట్స్ అన్ని జనరేట్ అవుతాయి. లేబుల్స్ అంటే ఇంకా ఇది డైరెక్ట్ గా మనం పీడిఎఫ్ జనరేషన్ కి డైరెక్ట్ గా ఈ ఫైల్ యూస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఫైనల్ లేయర్స్ 4 చూడండి. 4 డైరెక్ట్ జనరేట్ అయిపోతాయండి. ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు. జస్ట్ మన మన ప్లగిన్ యూస్ చేసుకుని
లేఅవుట్ ని జనరేట్ చేసేయచ్చు. సో ఒక 10 ఎల్పిఎంలు జనరేట్ చేస్తున్నాను. A4 కావాలి, ఎలా వస్తుందో ఒకసారి శాంపుల్ చూద్దాం. 12 వెర్టిసెస్ పెట్టాను, పోర్ట్రేట్ పెట్టాను, సర్వేర్ నేమ్ హేమంత్ అని ఇచ్చాను. సో స్టార్ట్ అయింది. సార్ పీడిఎఫ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. సో చూడండి, సో ఫ్రీ లైన్స్ అన్ని పడతాయి. సో బార్ కోడ్, అలాగే లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఎవ్రీథింగ్ మన మన టెంప్లెట్ ప్రకారం ఏమైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, విలేజ్ నేమ్ అన్ని సేమ్ అది నార్మల్ ప్రాసెస్ లోనే వచ్చేస్తాయండి. కేవలం మనం బాగా టైం పట్టే ప్రాసెస్ ని మనం సింప్లిఫై చేసుకోవడం జరిగింది. సో దీన్ని మనం స్క్రిప్ట్ లో కూడా జనరేట్ చేయొచ్చు. సో మనం ఈ స్క్రిప్ట్ ని కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ స్క్రిప్ట్ ని మళ్ళీ మనం యాడ్ కూడా చేసుకోవచ్చు అండి క్యూజేఎస్ లో. సో స్క్రిప్ట్స్ లోకి వెళ్తే ఇదిగోండి, యాడ్ చేసిన తర్వాత వచ్చే ఫైల్ ఇది. ఆ స్క్రిప్ట్ ని ఇక్కడి నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అలాగే నేను నా ప్లగిన్ ఎంఓజీ ప్లగిన్ లో కూడా పెట్టానండి. స్టార్ట్ ఏఎంఎల్పిఎం ప్లగిన్ నొక్కిన జస్ట్ మన షేప్ ఫైల్ వేయడం, సైడ్ విలేజ్ షేప్ ఫైల్ వేయడం, జస్ట్ రన్ కొడితే సరిపోతుందండి. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎల్పిఎం జనరేషన్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇంకా వేరే ప్లగిన్స్ సంబంధించి కానీ, ఇంకా మన ఫైనల్ డెలివరీకి సంబంధించి కానీ ఎక్కడైతే స్లో టాస్క్స్ ఉన్నాయో అవన్నిటిని ఇంకా స్పీడ్గా జనరేట్ చేసే ప్రొసీజర్స్ ని నెక్స్ట్ వీడియోస్ లో మనం చూసుకుందాం. అవన్నీ కలిపి ఇష్యూస్ ఉన్నవన్నీ ఇలాగ ఒక సింగిల్ మాడ్యూల్ లోకి ఇలా బిల్డ్ చేస్తున్నాను. అది ఒక జిప్ ఫోల్డర్ కింద మనకి డౌన్లోడబుల్ జిప్ ఫోల్డర్ కింద ఇచ్చి జస్ట్ ఆ జిప్ ఫోల్డర్ లోడ్ చేసుకుంటే మీరు కూడా ఇవన్నీ జస్ట్ ఆ జిప్ ని ప్లగిన్స్ లో పెట్టి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందండి. మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూసుకుందామండి. ఈ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్స్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. అప్డేట్స్ కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.